హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాకినేని. సో ఈ రోజు అయితే వీ హ్యావ్ అగైన్ హరీష్ విత్ అస్. హాయ్. సో తనైతే మనకి నన్నైతే చాలా మంది అడుగుతున్నారండి, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ ఏంటి జర్మనీలో, ఎలాగ తెచ్చుకోవాలి అని చెప్పి. సో నాకైతే యుఎస్ లైసెన్స్, ఐ హావెంట్ గాన్ త్రూ ఆల్ దిస్ ప్రాసెస్. సో ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ, జస్ట్ యుఎస్ లైసెన్స్ ఇచ్చేసి జర్మన్ లైసెన్స్ తెచ్చుకున్నాను. కాకపోతే జర్మన్ లైసెన్స్ ప్రాసెస్ అంతా ఏంటి అనేది మనకైతే హరీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దిస్ హిమ్సెల్ఫ్ అన్నమాట. సో హరీష్, యూ కెన్ స్టార్ట్. థ్యాంక్ యూ. సో జర్మన్ డ్రైవింగ్ లైసెన్స్ క్లాస్ బి అని ఎందుకు పెట్టానంటే, నేను ఇక్కడ కార్ లైసెన్స్ కన్సిడర్ చేస్తున్నాను. డిఫరెంట్ లైసెన్సెస్ ఉంటాయి. ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్ లైసెన్స్ కి జర్మన్ లైసెన్స్ కి, ఇండియాలో మనకి 2+4 లైసెన్స్ వస్తుంది, అంటే 2 వీలర్ ప్లస్ 4 వీలర్ లైసెన్స్ వస్తుంది. కానీ జర్మనీకి వచ్చిన తర్వాత ఆ లైసెన్స్ ఇస్తే మనము 2 వీలర్ కి సెపరేట్ లైసెన్స్ తీసుకోవాలి, 4 వీలర్ కి సెపరేట్ గా తీసుకోవాలి. నేను నా ఇండియన్ 2+4 లైసెన్స్ కి 4 వీలర్ లైసెన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో దాన్ని క్లాస్ బి అంటారు. సో మోటార్ సైకిల్ కి, బైక్ కి కావాలంటే అది వేరే లైసెన్స్, అది వేరే ప్రాసెస్. సో ఇప్పుడు క్లాస్ బి వచ్చేసి దాంట్లో ఫస్ట్ స్టెప్, మనం ఒక డ్రైవింగ్ స్కూల్ అప్రోచ్ అవ్వాలి. ఏ డ్రైవింగ్ స్కూల్ అయినా పర్లేదు. ఒకవేళ మనం డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే ఓన్లీ ఆప్షన్ ఇస్ యూ హ్యావ్ టు గో టు అ డ్రైవింగ్ స్కూల్. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డూ యూ హ్యావ్ అన్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్? ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ ఇండియన్ వ్యాలిడ్ లైసెన్స్ ఉందా లేదా? ఒకవేళ ఆల్రెడీ మన దగ్గర ఇండియన్ లైసెన్స్ ఉంటే, మనం జర్మనీకి వచ్చిన ఫస్ట్ డే నుంచి, మన వీసా ఏ రోజు నుంచి అయితే స్టాంప్ అయిందో ఆ రోజు నుంచి మనం 6 months వరకు జర్మన్ లైసెన్స్ లేకుండా ఇండియన్ లైసెన్స్ తో మనం ఇక్కడ కార్ డ్రైవ్ చేయొచ్చు వితౌట్ ఎనీ లైసెన్స్. ఇప్పుడు కరెంట్లీ కరోనా వల్ల అది 1 year ఉందని విన్నాను. మేబీ అది చేంజ్ అవుతుండొచ్చు వెరీ సూన్. ఇన్ కేస్ మనకి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి థియరీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. సో ఆ థియరీ క్లాసెస్ అనేవి యూజువల్ గా జర్మన్ లో ఉంటాయి, కానీ కొన్ని డ్రైవింగ్ స్కూల్స్ ఏంటంటే ఇంగ్లీష్ లో కూడా చెప్తారు. అది డిపెండ్స్ ఆన్ ద సిటీ అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద డ్రైవింగ్ స్కూల్. సో ఈ థియరీ క్లాసెస్ అనేది ఎన్ని మంత్స్ పడతాయి? ఐ మీన్ హౌ మెనీ క్లాసెస్ తీసుకోవాలి మనం? ఇవి డ్యూరేషన్ ఏమైనా ఉందా దీనికి? నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి నేను అటెండ్ అవ్వలేదు. సో నాకంత ఐడియా లేదు. నాకు తెలిసి అరౌండ్ 1 month ఉంటుంది అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకపోయినా ఈ స్టెప్ అందరికీ కామన్. ఇన్ కేస్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే థర్డ్ స్టెప్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేయచ్చు. అదేంటంటే ట్రాన్స్లేషన్. మన లైసెన్స్ ఇంగ్లీష్ లో ఉంటుంది యూజువల్లీ. సో ఆ ఇంగ్లీష్ లో ఉన్న లైసెన్స్ ని జర్మన్ కి ట్రాన్స్లేట్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్లేట్ చేయడానికి స్పెసిఫిక్ అథారిటీస్ ఉంటాయి. నేను వెళ్ళిన ప్లేస్ ఏంటంటే టుఫ్ స్యూద్ అనే ప్లేస్కి వెళ్ళాను అనమాట. నాకు అరౌండ్ 90 euros ఏమో అయ్యింది, కానీ వేరే వాళ్ళు అరౌండ్ 50, 60, 70 euros కూడా చేయించుకున్నారు. సో అది డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ అనమాట. నాకైతే అరౌండ్ 90 euros అయింది. సో అందుకని 50 to 100 euros అని మెన్షన్ చేశాను ఇక్కడ. ఓకే. వాట్ అబౌట్ ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే అది ఇంటర్నేషనల్ లైసెన్స్ అయి ఉండాలా, లేకపోతే ఈవెన్ ద నార్మల్ లైసెన్స్ విల్ వర్క్? యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్నేషనల్ లైసెన్స్ తో సంబంధం లేదు. జర్మనీలో ఏంటంటే, జర్మనీలో లైసెన్స్ కావాలంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకున్నా కూడా అది 6 months వ్యాలిడ్. సో నన్ను అడిగితే మీరు చేయించుకోకపోవడం బెటర్, అనవసరంగా దానికి డబ్బులు వేస్ట్ ఇండియాలో. ఓకే. సో ఈ ట్రాన్స్లేషన్ ఎన్ని రోజులు పడుతుంది? ఇస్ ఇట్ ఇమ్మీడియట్ ఆర్ ఇట్ విల్ టేక్ టైం? యూజువల్ గా అయితే పెద్ద సిటీస్ లో, మ్యూనిక్ లాంటి ప్లేసెస్ లో ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది. నేను చేయించుకున్న ప్లేస్ కొంచెం చిన్నదన్నమాట. సో వాళ్ళు అక్కడి నుంచి మ్యూనిక్ కి పంపించి అక్కడ ట్రాన్స్లేట్ చేయించి మళ్ళీ ఇక్కడ రావడానికి ఒక 10 days అలా పట్టింది. యూజువల్ గా మ్యూనిక్ లాంటి ప్లేసెస్ లో అయితే 1 week లో అయిపోతుంది. సో వాళ్ళు మనకి కాల్ చేస్తారు, ఇలా మీ డాక్యుమెంట్ రెడీ అయిందని. అప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని డ్రైవింగ్ స్కూల్లో అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలన్నమాట. వాళ్ళు అడుగుతారు నాకు ట్రాన్స్లేషన్ కావాలి అని చెప్పి. ట్రాన్స్లేషన్ అయిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు మనము థియరీ టెస్ట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ ముందు స్టార్ట్ చేసినా పర్లేదు. సో డ్రైవింగ్ స్కూల్ వాళ్ళని అడిగితే వాళ్ళు యాప్ ఇస్తారు మనకి, యాప్ క్రెడెన్షియల్స్. నేను యూజ్ చేసిన యాప్ వచ్చేసి ఫారెన్ లియనన్ అనే యాప్. అరౌండ్ 60 euros ఏమో ఉంటుంది. సో దాంట్లో మనకి అరౌండ్ 1200 to 1400 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేస్తారు. ఆన్ అన్ యావరేజ్ వచ్చి అరౌండ్ 1200 క్వశ్చన్స్ అనుకోండి.
అండ్ మనకి ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి అరౌండ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 30 క్వశ్చన్స్ లో నేను రాసినప్పుడు అయితే మాక్సిమం అరౌండ్ 9 మార్క్స్ పోతే ఎగ్జామ్ రిపీట్ చేయాల్సి వస్తుంది, అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు అనమాట. సో దానికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్పెసిఫిక్ గా చెప్పలేము, ఎందుకంటే డిఫరెంట్ క్వశ్చన్స్ కి డిఫరెంట్ వెయిటేజెస్ ఉంటాయి. కొన్ని 6 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నాకు తెలిసి మాక్సిమం 2 క్వశ్చన్స్ మనం తప్పు చేయగలగొచ్చు. సో 30 క్వశ్చన్స్ టు 28 క్వశ్చన్స్ అయితే అట్లీస్ట్ మనం కరెక్ట్ చేయాలి. ఓకే. సో థియరీ టెస్ట్ అంటే బేసిక్ గా డ్రైవింగ్ రూల్స్ గురించి వాటి గురించి అడుగుతారనమాట, ఐ థింక్ సో. యా, సో బేసిక్ రెగ్యులేషన్స్ ఎలా అంటే మనకి ఇండియాకి ఇక్కడికి మాక్సిమం రూల్స్ ఒక 50% వరకు అయితే సేమ్ ఉంటాయి, కానీ ఇంకో 50% అయితే చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎలా అంటే మనం ఒక లేన్ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక టర్నింగ్ దగ్గరకు వస్తే మనము వేరే వాళ్ళ కోసం ఆగకుండా వెళ్ళిపోవాలా లేకపోతే ఆగాలా, మనకు ప్రయారిటీ ఉందా లేకపోతే పక్క వాళ్ళకి ప్రయారిటీ ఉందా, అంటే ఆపోజిట్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఉందా, ఇంకా మనం ఒక టర్నింగ్ దగ్గర ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, ఏమేం చేయాలి. సో అలాంటి రూల్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ నేర్చుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్ గా డ్రైవింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని. ఓకే ఓకే. సో బేసిక్ గా మనకు సెల్ఫ్ గా ఇన్ కేస్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు అనుకుందాం, ఓకే, సో సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యే పని అయితే థియరీ క్లాసెస్ స్కిప్ చేయొచ్చా లేకపోతే మ్యాండేటరీ తీసుకోవాలా ఈ థియరీ క్లాసెస్? అది మ్యాండేటరీ, కంపల్సరీ, దట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఈ థియరీ టెస్ట్ జర్మన్ లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ లో రాయొచ్చు, అండ్ అరబిక్ అలాంటి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అరౌండ్ 10 లాంగ్వేజెస్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ ప్రాబ్లం లేదు, మనకి ఇంగ్లీష్ లో రాసేయచ్చు. ఓకే. థియరీ టెస్ట్ అనేది ఈజ్ దర్ ఎనీ లిమిట్, లైక్ ఇన్ని అటెంప్ట్స్ చేయాలి, నేను అటెంప్ట్స్ లో పాస్ అవ్వకపోతే యూ క్యాన్ డూ ఇట్ అనేది ఏదైనా ఉందా? బట్ అండ్ ఆల్సో ఐడియల్ గా మనకి ఎన్ని అటెంప్ట్స్ లో, యూ మైట్ నో కదా, నీ చుట్టుపక్కల చాలా మంది ఫ్రెండ్స్, ఐడియల్ గా ఎన్ని అటెంప్ట్స్ లో అయిపోతూ ఉంటుంది? ఇది ఫస్ట్ అటెంప్ట్ తో అయిపోతుందా, ఇట్ విల్ టేక్ మోర్? యాక్చువల్ గా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లిమిట్ అయితే నాకు తెలిసి ఏం లేదు. అండ్ ఐడియల్ గా ఎన్ని అటెంప్ట్స్ అనేది డిపెండ్స్ ఆన్ ది పర్సన్, అండ్ కొంచెం లక్ కూడా కలిసి ఉండాలి, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్. అండ్ 2 అటెంప్ట్స్ పట్టొచ్చు, 3 అటెంప్ట్స్ పట్టొచ్చు, ఫస్ట్ అటెంప్ట్ కూడా క్లియర్ అవ్వచ్చు. సో మోస్ట్లీ క్లియర్ అవుతాయి, మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాము అండ్ ఏ క్వశ్చన్ లో మిస్టేక్స్ చేస్తున్నామో చూసుకోవాలి. ఆ యాప్ ఎలా ఉంటుందంటే మనము టాపిక్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు, లేకపోతే మాక్ టెస్ట్ కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, లేదంటే అన్ని క్వశ్చన్స్ ఒకసారి చదవచ్చు. సో మంచిగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది ఆ యాప్. అండ్ ఇంకా మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నామంటే ఆ క్వశ్చన్స్ అన్ని రికార్డ్ అవుతాయి. సో మనం మిస్టేక్ చేసిన క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ చదువుతుండొచ్చు. సో ఆ యాప్ బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే ఓకే. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ యాప్? నేను యూజ్ చేసిన యాప్ వచ్చి ఫారెన్ లియానన్. ఓకే, సో మేమైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తామండి ద నేమ్ ఆఫ్ ది యాప్, సో ఇట్స్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్. యా, ఇట్ ట్రాన్స్లేట్స్ టు లెర్న్ డ్రైవింగ్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ క్లాస్. యాక్చువల్లీ ఇది నెక్స్ట్ స్టెప్ ఏం కాదు, మనం థియరీ టెస్ట్ తీసుకోక ముందే ఫస్ట్ ఎయిడ్ క్లాస్ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఎయిడ్ క్లాస్ ఏంటంటే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నేర్పిస్తారు అనమాట. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, అండ్ తీసుకోవాల్సిన నెసెసరీ యాక్షన్స్ ఏంటి, అండ్ సిపిఆర్ ఎలా ఇవ్వాలి, అండ్ ఇన్ కేస్ బ్రీతింగ్ ఆడకపోతే ఏం చేయాలి. సో ఇలాంటి పాయింట్స్ అన్ని నేర్పిస్తారనమాట. నేను ఇది అటెండ్ అయింది అయితే జర్మన్. నాకు ఇది ఇంగ్లీష్ లో ఉందో లేదో అంత ఐడియా లేదు, పెద్ద సిటీస్ లో ఖచ్చితంగా ఉంటుండొచ్చు. నేను తీసుకున్న సిటీ మాత్రం అది చాలా చిన్న టౌన్ అనమాట, సో అది జర్మన్ లో ఉండే. సో నేను జర్మన్ లో విన్నాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే రాత్ హౌస్ పర్మిషన్. సో మనం రాత్ హౌస్ అంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ లాగా. ఎలా అంటే మనకి ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది కదా ఇండియాలో, ఇంచుమించు అలాంటిదే అనుకోవచ్చు ఎంఆర్ ఆఫీస్ లాగా రాత్ హౌస్ అంటే. అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. నాకు అరౌండ్ 18.1 euros అయింది. ఇప్పుడు మేబీ చేంజ్ అవుతుండొచ్చు, మేబీ 20 అయి ఉండొచ్చు, నాకంత కరెక్ట్ ఐడియా లేదు. ఈ పర్మిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే థియరీ ఎగ్జామ్. సో థియరీ ఎగ్జామ్ నేను రాసినప్పుడు అక్కడికి వెళ్ళి పే చేయాల్సి ఉండే. ఇప్పుడైతే అది ఆన్లైన్ అయింది ఆఫ్టర్ కరోనా అని విన్నాను. నేను రాసినప్పుడు అరౌండ్ 22.5 euros ఉండేది. అండ్ ఒకవేళ థియరీ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు మనం ప్రాక్టికల్ డ్రైవింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే డ్రైవింగ్ స్కూల్ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో మనకి మన ఇన్స్ట్రక్టర్ పక్కన కూర్చొని మనం ప్రాక్టీస్ చేస్తారనమాట.
సో కొన్ని డ్రైవింగ్ స్కూల్స్ నేను విన్నది ఏంటంటే థియరీ ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా కూడా ప్రాక్టికల్ క్లాసెస్ నేర్పిస్తున్నారని విన్నాను. కానీ చాలా చోట్ల ఏంటంటే థియరీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతే ప్రాక్టికల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రాక్టికల్ క్లాసెస్ ఎలా అంటే అట్ ఎ టైం 2 క్లాసెస్ తీసుకుంటారు. మోస్ట్లీ ఒక్క క్లాస్ వచ్చి 45 minutes ఉంటుంది. సో 2 క్లాసెస్ అంటే 1.5 hours. సో ఒక్క క్లాస్ కి అరౌండ్ €40 ఛార్జ్ చేస్తారు. ఇది నాకు తీసుకుంది అరౌండ్ €41 అనుకుంటా. సో అట్ ఎ టైం 2 క్లాసెస్. సో ఒక్కసారి మనం గంటన్నర డ్రైవ్ చేస్తే అరౌండ్ €80 స్పెండ్ చేయాలి. అండ్ ఎన్ని క్లాసెస్ తీసుకోవాలంటే అది కంప్లీట్లీ మన స్కిల్ బేస్ చేసుకుని ఉంటుంది. మనం ఎంత బాగా డ్రైవ్ చేస్తే అంత తొందరగా కంప్లీట్ చేసుకొని ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. మనం ఎంత డిలే చేస్తే అని ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ 2 things కదా, ప్రాక్టికల్ క్లాసెస్ అంటే అసలు డ్రైవింగ్ రాని వాళ్ళకి వేరే సంగతి, దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ తీసుకోవాలా? ఇది మ్యాండేటరీయా? యా, మ్యాండేటరీ. ఎందుకంటే ఇన్ కేస్ మనకి డ్రైవింగ్ వచ్చని మనకు తెలిసినా వాళ్ళు నమ్మాలి ఖచ్చితంగా. సో వాళ్ళు నమ్మాలంటే త్రూ డ్రైవింగ్ స్కూల్ ఏజెంట్ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ లోనే చాలా బాగా నడిపిస్తున్నాము, అన్ని రూల్స్ చూస్తున్నాము, ఎక్కడ మిస్టేక్స్ చేయలేదు, పార్కింగ్, రివర్స్ పార్కింగ్ కానీ ప్యారలల్ పార్కింగ్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ క్లాస్ లోనే కంప్లీట్ చేసేసేయచ్చు. సో ఒక 2 క్లాసెస్ లో వైండ్ అప్ చేసేసుకొని డైరెక్ట్ ఎగ్జామ్ కి వెళ్ళిపోవచ్చు అని ఇన్స్ట్రక్టర్ చెప్పేస్తాడు అనమాట. ఓకే. సో బేసిక్ గా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ మనకి ఓకే చెప్పాలి, హౌ మచ్ వీ హావ్ లెర్న్డ్ ఇస్ ఎనఫ్ అని. ఓకే. యా, సో చాలా స్ట్రిక్ట్ ఉంటారు వాళ్ళు. మనం మిస్టేక్ చేసినా కూడా ఇంకో క్లాస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో నువ్వు ఎన్ని క్లాసెస్ తీసుకున్నావు? నాకు ఇంతకు ముందు ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఎక్కువ క్లాసెస్ తీసుకున్నాను, అరౌండ్ 16 క్లాసెస్ తీసుకున్నాను. అంటే 8 సిట్టింగ్స్, ఒక సిట్టింగ్ వచ్చి 2 క్లాసెస్, సో అరౌండ్ 16. సో ఇప్పుడు ఈ ప్రాక్టికల్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇన్స్ట్రక్టర్ సాటిస్ఫై అయితే ఓకే ఎగ్జామ్కి వెళ్ళొచ్చు అని చెప్తాడు. సో అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళొచ్చు అంటే మనం ప్రాక్టికల్ ఎగ్జామ్ తీసుకోవాలి, విచ్ కాస్ట్ అరౌండ్ €200. సో ఈ €200 లో 2 parts ఉంటాయి. ఒకటి ఏంటంటే అరౌండ్ €100 ఫర్ ది ప్రాక్టికల్ ఎగ్జామ్, మనము అక్కడ గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది, అరౌండ్ €100 మన ఎగ్జామ్ కాస్ట్. ఇంకో €100 ఏంటంటే మనకి వెహికల్ ఇచ్చినందుకు €100 ఛార్జ్ చేస్తారు డ్రైవింగ్ స్కూల్. సో అరౌండ్ €200 ఇది. సొంతంగా కార్ ఉంటే అది యూజ్ చేసుకోవాలా, లేదా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ స్కూల్ వాడాలా ఇక్కడ కారు? మన కార్ యూజ్ చేసుకోవడానికి ఉండదు, ఎందుకంటే మనకి డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఇండియాకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇండియాలో ఎట్లా అంటే పక్కన ఎవరు ఉండరు, మనము వెహికల్ తీసుకొని ఒక సర్క్యూట్ ఉంటుంది, 8H అండ్ స్లోప్ ఎక్కడం ఇలాంటివన్నీ చేయాలి. ఇక్కడ ఎట్లా అంటే డైరెక్ట్ ట్రాఫిక్ లోకి తీసుకెళ్ళిపోతారు. సో డైరెక్ట్ మనము ట్రాఫిక్ లోకి వెళ్ళిపోయినప్పుడు రియల్ సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తాం, ఇన్ కేస్ అంబులెన్స్ వచ్చింది ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆర్ ఆపోజిట్ నుంచి ఎవరైనా తప్పుగా వస్తున్నారు అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి. సో ఈ పాయింట్స్ అన్ని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం డ్రైవింగ్ స్కూల్ వెహికలే ఎందుకు తీసుకోవాలంటే డ్రైవింగ్ స్కూల్ వెహికల్ కి పక్కన ఇన్స్ట్రక్టర్ కి కూడా కింద కంట్రోల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ యాక్సిలేటర్, బ్రేకింగ్, క్లచ్ ఉన్నట్టే పక్కన అతనికి ఇన్స్ట్రక్టర్ కి కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ జాగ్రత్తగా ఏముండాలంటే ఫర్ ఇన్స్టెన్స్ ఆపోజిట్ నుంచి ఒకరు వస్తున్నారు, మనం బ్రేక్ వేయాలి. సో మనం బ్రేక్ వేయడం ఏమాత్రం లేట్ అయినా కూడా వెంటనే పక్కన ఇన్స్ట్రక్టర్ బ్రేక్ వేసేస్తాడు. ఇన్స్ట్రక్టర్ బ్రేక్ వేసాడంటే ఒక సైరన్ లాగా వస్తుంది, సో అప్పుడు మన ఎగ్జామ్ అవుతుంది. సో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అందుకోసమే మనం డ్రైవింగ్ స్కూల్ వెహికల్ వాడాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాం, పక్కన ఇన్స్ట్రక్టర్ కూర్చుంటాడు, మనకి డయాగ్నల్ గా ఎగ్జామినర్ కూర్చుంటాడు. సో ఎగ్జామినర్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు అనమాట వెనకాల నుంచి, లిమిటెడ్ స్పీడ్ లో పోతున్నాడా లేదా, లేదంటే విండో సరిగ్గా చూస్తున్నాడా లేదా, సిగ్నల్ సరిగ్గా చూస్తున్నాడా లేదా, పెడిస్ట్రియన్స్ కి కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా లేదా, ఇవన్నీ చూస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చి అరౌండ్ 45 minutes ఉండేది, ఇప్పుడు రీసెంట్ గా రూల్స్ చేంజ్ అయినాయి, ఇప్పుడు 50 minutes అనుకుంటా, 50 or 55 minutes అనుకుంటా. అండ్ అంతకు ముందు లాస్ట్ ఇయర్ వరకు పేపర్ బేస్డ్ ఎవాల్యుయేషన్ ఉండేది, ఇప్పుడు ఎవాల్యుయేటర్ ఒక ట్యాబ్ తీసుకొస్తున్నాడు అని విన్నాను. మిగతా ప్రాసెస్ అంతా సేమ్, జస్ట్ 10 minutes ఎక్స్ట్రా యాడ్ అయింది అంతే. ఓకే, ట్యాబ్ వాడడం వల్ల, టాబ్లెట్ వల్ల. బట్ అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది కూడా ఎన్నిసార్లు చేయొచ్చు? ఐ మీన్ ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోతుందా? హౌ డిఫికల్ట్ ఇస్ దిస్? ఇట్ ఆల్ డిపెండ్స్. మెయిన్ థింగ్ భయపడకూడదు. ఎన్ని అటెంప్ట్స్ అంటే అగైన్ సేమ్ థియరీ టెస్ట్ లానే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఫస్ట్ లో అవ్వచ్చు, సెకండ్ లో అవ్వచ్చు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో కూడా అవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు లిమిట్ అయితే ఏం లేదు.
ఓకే. మనం ఎన్ని ఎక్కువ అటెంప్ట్స్ చేస్తుంటే అంత ఎక్కువ ఖర్చు అవుతుంది. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ క్లియర్ అయిపోతే వెంటనే ఆన్ ద స్పాట్ లైసెన్స్ పైన డేట్ వేసేసి మనకి లైసెన్స్ ఇచ్చేస్తారు. ఇది మాత్రం ఫాస్ట్ గా ఇచ్చేస్తున్నారు అయితే. యా, అండ్ ఇందులో ఒక చేంజ్ ఏంటంటే మనకి ఫస్ట్ టైం క్లియర్ అయితే వెంటనే ఇచ్చేస్తారు. లేదంటే సెకండ్ టైం థర్డ్ టైం అలా క్లియర్ అయితే మన డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ వేరే మన లోకల్ ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. అండ్ డ్యూరేషన్ ఎంత వస్తుంది హరీష్ లైసెన్స్? డ్యూరేషన్ అంటే దాని వ్యాలిడిటీ వచ్చి 15 years. 15 years వచ్చిద్దా? ఓకే. మనం ఏ రోజు అయితే అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుంచి 15 years అన్నమాట. మనం ఏ రోజు అయితే ఎగ్జామ్ క్లియర్ అవుతామో అప్పటి నుంచి కాదు, అప్లికేషన్ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి 15 years. ఓకే. సో మనకి 1 year పడితే 1 year పోయినట్టే. అంతే, 1 year పోయినట్టే. ఓకే ఓకే. సో నీకు కంప్లీట్ గా ఈ ప్రాసెస్ మొత్తం ఎన్ని మంత్స్ లో అయింది? ఐ మీన్ వెన్ యూ స్టార్టెడ్ అండ్ ఎట్ ది ఎండ్ హౌ మచ్ ద హోల్ ప్రాసెస్ టుక్ ఫర్ యూ? అరౌండ్ 3 to 3.5 months పట్టింది. నాకు ఎందుకు 3 to 3.5 months పట్టింది అంటే మధ్యలో క్రిస్మస్ వెకేషన్ వచ్చింది. సో ఆ క్రిస్మస్ వెకేషన్ వచ్చింది కాబట్టి నాకు ఒక 20 to 30 days పోయినాయి. సో యూజువల్లీ అరౌండ్ 2 to 2.5 months అవుతుంది. మనకి తొందరగా థియరీ టెస్ట్ క్లియర్ చేసేసుకొని తక్కువ క్లాసెస్ తీసుకుంటే బిలో 2 months కంప్లీట్ చేసేయచ్చు. సో నేనైతే వినింది కొంతమంది దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్స్ కనుక లేకపోతే లైక్ 1 year, ఆల్మోస్ట్ లైక్ 1 year అవుతుంది అని విన్నాను నేను. అండ్ హౌ మచ్ వాస్ ద టోటల్ కాస్ట్? నువ్వు కాస్ట్ స్ప్లిట్ అప్ ఇచ్చావు కానీ ఐ మీన్ హౌ మచ్ వాస్ ద టోటల్ దట్ కేమ్ ఫర్ యూ? నాకు అరౌండ్ 1100 to 1200 మధ్యలో అయింది. ఓకే. హరీష్, జస్ట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ సింపుల్ గా సమ్మరైజ్ చేయాలి అంటే హౌ కెన్ యూ సే దిస్ హోల్ ప్రాసెస్? ఈ హోల్ ప్రాసెస్ లెందీగా ఉన్నా కూడా ఏం చేయొచ్చు అంటే మనకి లైసెన్స్ కావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. మొత్తం మన డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టరే ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. సో ఇన్ కేస్ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ ఉంటే దాన్ని నుంచి మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. థియరీ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి. దాని తర్వాత థియరీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, అంతే. ఓకే ఓకే. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ అండి. So if you have anything specific questions, comment cheyandi. I'll try to reply back to you by talking to Harish. So thank you so much, Harish, again for making this video with me. And bye. My pleasure. Bye.